మనం జనరల్‌గా ఎల్‌పీజీ ఎలా వాడతామో అదే పద్ధతిలో వాడాల్సి ఉంటది ఇది. ఆ ఎల్‌పీజీ అనేది అది వాయు స్థితిలో ఉంటుంది. ఆ! ఇదేమో లిక్విడ్ స్టేట్‌లో ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ ఇది లిక్విడ్. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ కిరసనాయిల్ స్టవ్‌లు ఎలా పనిచేస్తాయి? ఒక కిరసనాయిల్ స్టవ్ ట్యాంక్‌లో కిరసనాయిల్ పోసి హ్మ్. దాన్ని ఫ్లేమ్ ముట్టిస్తారు. అట్లనే ఇది కూడా ఒక ట్యాంక్ లాంటి దాంట్లో ఈ 7% ఇథైల్ ఆల్కహాల్‌ని ఆ స్టవ్‌లో పోసినప్పుడు ఆ ఫ్లేమ్స్ వస్తాయి. అట్లా వంట చేసుకోవచ్చు అని ఉన్నది అది. అది ఓకే. అంతేగాని ఆ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లెక్క అయితే ఉండదు. అది ఇది పూర్తి సెటప్ డిఫరెంట్. ఓకే. సో, దాని సేఫ్టీ పరిస్థితి ఏంటి సార్? అంటే సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉంటాయి? ఇది మీరేమనుకుంటున్నారు? ఇథైల్ ఆల్కహాల్ అనేది వాసన వస్తుంది. స్మెల్. స్మెల్ ఓకే. వస్తది. ఆ! ఇథైల్ ఆల్కహాల్ స్మెల్ వస్తది. కానీ దాని కలర్ అనేది మనం డిటెక్ట్ చేయలేం. అదొక డ్రాబ్యాక్ అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు ఈవెన్ హైడ్రోజన్ ఫ్యూయల్ కూడా ఇప్పుడు మార్కెట్‌లో వస్తుంది. అది స్మెల్ ఉండదు, కలర్ ఉండదు. హ్మ్. కానీ దానికి తగినటువంటి డిటెక్ట్ చేసేటటువంటి సెన్సార్స్‌ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటుంది. ఇవన్నీ ప్రజల సేఫ్టీ అన్నీ చూసుకున్నాకనే మార్కెట్‌లోకి వస్తది. అవును. అంతేగాని ఆల్ ఆఫ్ సడన్‌గా గవర్నమెంట్ చేయదు అది. హ్మ్. ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు పరిశోధన దశలో ఉన్న గవర్నమెంట్ కూడా చాలా సీరియస్‌గా దీని మీద వర్కౌట్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా మనం లాంచ్ చేయగలుగుతాము. మార్కెట్‌లోకి వస్తుంది. అదేవిధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది కూడా ఇప్పుడు మార్కెట్‌లో గ్రీన్ ఒక కంపెనీ ఉన్నది అది. ఆ కంపెనీ వాళ్ళు ₹1,00,000కి ఒక స్టవ్ తోటి 1,50,000 తోటి 2 స్టవ్‌లతోటి గ్రీన్ హైడ్రోజన్ స్టవ్స్ అనేటి మార్కెట్‌లో అమ్ముతున్నారని. అది కరెక్ట్‌గా ఆ పేరు గుర్తు రావడం లేదు నాకు అది. ఓకే. మార్కెట్‌లో అయితే ఉన్నాయి అది. ఇప్పుడు అవి మార్కెట్‌లో వస్తున్నాయి. అంటే హ్మ్. ఇంకా ఎల్‌పీజీ బదులు ఇది. ఆ ఓకే. గ్రీన్ హైడ్రోజన్ స్టవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 100 ఎంఎల్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ పోస్తే 6 గంటలకు సరిపోను వంట చేసుకోవచ్చు. దానికి అయ్యే కరెంట్ ఖర్చు రూ. 8 సుమారు ఓహ్! రూ. 8 అది ఒక అంచనా అన్నట్టు. కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ వచ్చినప్పటికి కూడా దాని సేఫ్టీ గురించి భయపడనవసరం లే. హ్మ్. గ్రీన్ హైడ్రోజన్ వచ్చినా కూడా దాని సేఫ్టీ గురించి మనం భయపడక్కర్లే. ఎల్‌పీజీ స్టవ్ వచ్చిన కొత్తలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు గవర్నమెంట్ దానికి సబ్స్టిట్యూట్‌గా ఆ ఎల్‌పీజీకి ఇథైల్ మెర్ క్యాప్టెన్ అనేటువంటి ఒక కెమికల్ కలిపింది. అందుకే ఎల్‌పీజీ స్టవ్ లీక్ కాగానే మనకు స్మెల్ తెలిసిపోతది. ఇట్లా మన ప్రమాదాలను అరికడుతున్నాం. అట్లనే దీన్ని కూడా చూస్తది గవర్నమెంట్. చూసే విడుదల చేస్తది. ఓకే. సో, దీనివల్ల దీని వాడకం పెరిగితే ఒకవేళ ఇంట్లో గాలి నాణ్యత ఏమన్నా పెరుగుతుందా? ఆ ఇథైల్ ఆల్కహాల్‌తో గాలి నాణ్యత పెరుగుతుంది ఇండోర్. ఆహా! ఆ ఇథైల్ ఆల్కహాల్ నుంచి ఈ మీరే చెప్పారు కదా! అది కనబడదని. ఆ! అక్కడ అంటే కనబడదంటే అక్కడ స్మోక్ ఏం బయటకు వస్తలేదని కదా! ఓహ్! అర్థం. అది ఎల్‌పీజీ నుంచి కొద్దిగా సూట్ పార్టికల్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎల్‌పీజీ అనేది శిలాజ ఇంధనం. హుహు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అది శిలాజ ఇంధనం. దాంట్లో కార్బన్ ఉంటుంది. దీ దీంట్లో దీంట్లో ఇథైల్ ఆల్కహాల్ కూడా కార్బన్ ఉంటుంది కానీ ఇది ఎల్‌పీజీ లెక్క స్మోక్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఓకే. క్లీన్ ఫ్యూయల్ అండ్ గ్రీన్ ఫ్యూయల్. ఓకే.